మరి అంత కష్టపడ్డ మీకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎలాంటి న్యాయం చేయలే. న్యాయం విడిచిపెట్టు, నన్ను దగ్గర రానియలే, దగ్గర కూడా రానివ్వలే. అప్పటికి కూడా నేను హ్యాండ్ టు హ్యాండ్ ఆయనకు లెటర్లు ఇచ్చిన, అయ్యా నాకు పైసలు రావాలి, నాకు పైసలు రావాలి అంటే హ్యాండ్ టు హ్యాండ్ సీఎం కు కలిసి హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తే ఆయన ఏమన్నాడు, మంచి చూస్తా అన్నాడు. అది బుట్టలు వేసుకున్నాడు, వేరు సంగతి. గమ్మత్ ఏమంటాడు, ఆ రోజులు ఆఫీసర్లు వెనక తిరిగిన వాళ్ళు ఏమన్నారంటే ఇనాగ్రేషన్ అయినాక ఇస్తామన్నారు. అది ఇనాగ్రేషన్ కాదు, నాకు దొరకలేదు. మరి ఇప్పటికీ కూడా కాలేదు కదా సార్ ఇనాగ్రేషన్? మళ్ళీ కాలేదు, అదే కదా. మరి ఇప్పుడు మనకు తెలంగాణ ఎవరైతే ఇచ్చిరో, సోనియా గాంధీ ఇచ్చిరో అని అంటున్నాం కదా, తిరిగి మళ్ళీ అదే కాంగ్రెస్ మనకు అధికారంలోకి ఉన్నది. మరి ఇప్పుడైనా ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ దగ్గర పోతే 10 ఏళ్ల కింద సంగతి, అప్పటి సంగతి, ఇప్పుడు ఇనాగ్రేషన్ ఏంది, దాన్ని వాడుకున్నాం మేము, అద్దగోళ్ళుగా వాడుకున్నాం. ఇప్పుడు ఇనాగ్రేషన్ అనే పదం ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే క్వశ్చన్ వచ్చిందాడు. అయితే ఆఖరికి నేనేమన్నా ఇనాగ్రేషన్ చేయకండి సార్, తెలంగాణకు డెడికేట్ చేయండి, ఇనాగ్రేషన్ పదం డెడికేట్ చేసి అడొక పలక పెట్టండి, తెలంగాణ మార్టెట్స్ పీపుల్ ఉద్యమం 69 అది ఇంతమంది చనిపోయినారంటే ఒక పలక పెట్టండి. అది పెట్టి మీరు డెడికేట్ చేయండి, ఒక ఫంక్షన్ చేయండి, అఫీషియల్ గా ఒక ఫంక్షన్ చేయండి అంటే నా డిమాండ్. అయితే నా డిమాండ్ అది. అయితే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక పలక పెట్టలేదు, ఇనాగ్రేషన్ చేయలేదు, నాకు పైసలు ఇవ్వలేదు. మరి కనీసం ఈ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పోతున్నా, అది వేరే సంగతి. ఈయన దగ్గర పోతే ఈయన దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం. ఈయన ప్రభుత్వాన్ని ట్రాక్ మీద పెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు ఆయన, రేవంత్ రెడ్డి గారు. అయితే సరే చూస్తున్నాడు, వింటున్నాడు. ఇంకొక విషయం వీడు చెప్పాలి, మీకు. ఇదివరకు ఉన్న పాలకులందరూ తెలంగాణకు అగేన్స్ట్ గా ఉద్ధరిస్తామన్నారు, అగేన్స్ట్ గా పనులు చేసిండ్రు. కేసీఆర్ అయితే అదే చేసిండు, నీకు చెప్తే కదా. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఆయన పక్క తెలంగాణ చేస్తారంటారు. ఆయన పక్క తెలంగాణ లేస్తే, కూర్చుంటే, తింటే, తాగితే శ్వాస కూడా తెలంగాణనే అండి. అంత డిసైడెడ్ ఉన్న తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు మీకున్నాడు. అది గొప్ప విషయం. అది ఇంకా వేరే అంటే నేను రాజకీయం మాట్లాడతలేను, వ్యక్తిగతంగా నా ఒపీనియన్ చెప్తున్నా. ఆయన దగ్గర ఉన్న ఆయన తత్వం ఇదే అని చెప్తున్నా. చెప్తే కదా కేసీఆర్ 3 లక్షల గుణాలు, ఈయన దగ్గర పక్క తెలంగాణ. ఏమన్నా చేయాలంటే తెలంగాణ, అది వీరు. ఇప్పుడు ఈ ప్రయత్నం జరుగుతుంది.